వారు గెలవాలి అని అంటే తెలుగుదేశం జనసేన గెలిపిస్తేనే గెలుస్తారు. లేదంటే ఏ ఒక్క సీట్లో కూడా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేదు. దానికి అరకు మనం చూస్తే గతంలో వైసీపీ 2019లో 5,62,000 ఓట్లు వచ్చినాయి, టీడీపీకి 3,38,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 17,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంటరీ నేను చెప్తుంది, అంటే 7 నియోజకవర్గాలతో కలిపిన పార్లమెంటరీ. జనసేనకి 42,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఎంత వ్యత్యాసం ఉంది? 1,00,000 వ్యత్యాసం ఉంది. విజయనగరంలో వైసీపీకి 5,78,000 ఓట్లు వచ్చినాయి. అశోక్ గజపతిరాజు టీడీపీకి 5,30,000 ఓట్లు వచ్చినాయి. అంటే 38,000 ఓట్లతో 48,000 ఓట్లతో తేడాతో ఓడిపోయారు. బీజేపీకి 7,226 ఓట్లు వచ్చినాయి. నేను ఇది ఇప్పుడు అరకును విజయనగరం ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుంది. భారతీయ జనతా పార్టీ ఈ స్థానాలు తీసుకోబోతుంది. ఎన్ని వచ్చినాయి? బీజేపీకి 7,266 ఓట్లు వచ్చిన బీజేపీ, 5,30,000 ఓట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, 5,78,000 వచ్చినటువంటి వైసీపీ. సరే, ఇక్కడ జనసేనకు 34,000 ఓట్లు వచ్చినాయి. అంటే 7,200 ఓట్లు వచ్చినటువంటి బీజేపీకి ఇక్కడ సీట్ ఇచ్చి 5,30,000 వచ్చినటువంటి టీడీపీ, 34,000 వచ్చినటువంటి జనసేన అందరూ కలిసి వారిని గెలిపించాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అని చెప్తూ మళ్ళీ అంటే నియోజకవర్గానికి ఒక 1000 ఓట్లు వచ్చాయండి. నియోజకవర్గానికి 1000 ఓట్లు నోటాకు ఎక్కువ వచ్చినాయి. అవును. రాజమండ్రిలో ఇక్కడ పురంధేశ్వర్ గారు కంటెస్ట్ చేయబోతున్నారు ఎంపీగా. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీకి భరత్కి 5,78,000 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశానికి మాగంటి రూపాయికి 4,60,000 ఓట్లు వచ్చినాయి. అంటే 1,18,000 ఓట్ల తేడాతో రాజమండ్రిలో ఓడిపోయింది తెలుగుదేశం. అక్కడ బీజేపీకి వచ్చిన ఓట్లు 12,334, జనసేనకు వచ్చినటువంటి ఓట్లు 1,55,000 ఓట్లు. అంటే ఇప్పుడు తెలుగుదేశము జనసేన వచ్చిన ఓట్లతో అక్కడ వైసీపీ ఓడిపోయింది. కానీ బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ 12,000 వచ్చినటువంటి ఓట్లతో పురంధేశ్వర్ గారు ఇప్పుడు అక్కడ గెలిచి మేము భారతీయ జనతా పార్టీ బలంతో గెలిచాము అనేటువంటి అభిప్రాయం వద్దు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జనసేన సహకారంతో గెలిచామనేటువంటి అభిప్రాయం ఉంటే చాలు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి వాటిని మనం ముందుగా వేసి చెబుతున్నాం. భారతీయ జనతా పార్టీ నేతలకు ఇప్పుడు రేపు ఏం మాట్లాడతారంటే, మా వలన తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచింది అని చెబుతారు. మా వలనే వాళ్ళు గెలిచారు, లేకపోతే వాళ్ళు ఓడిపోయేవాళ్ళు అని చెప్తారు. 12,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ 4,60,000 వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన 1,55,000. అంటే వాళ్ళిద్దరూ వీళ్ళ వలన గెలిచారా, లేక రేపు బీజేపీ గెలిస్తే వీళ్ళిద్దరి వలన గెలిచారా అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే చాలు. మేమే తెలుగుదేశాన్ని గెలిపించాం, మేమే జనసేన గెలిపించాం అనే మాటల్ని వద్దు. అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసాము అనేటువంటి అభిప్రాయం, భావన ఉండాలి. ఎందుకనంటే మనం చూసాం గతంలో కొంతమంది లీడర్లని అసలు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలిగిద్ది. నిజమే, అట్లాంటి మాటలు ఉన్నాయి. రాజమండ్రి అంటే పురంధేశ్వర్ గారు 12,334 ఓట్ల దగ్గర నుంచి నిలబడి గెలవాలి. ఓకే. 2 నర్సాపురం రఘురామకృష్ణరాజు, ఆయన అక్కడ వైసీపీ నుంచి 4,49,000 ఓట్లతో గెలిచాడు. అక్కడ తెలుగుదేశానికి 4,16,000 వచ్చినాయి. అంటే 22,000 మెజారిటీ మాత్రమే. అక్కడ నాగబాబు గారికి 2,50,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పైడికొండల మాణిక్యాలరావు గారికి 12,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 12,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ, తెలుగుదేశం బీజేపీ అభ్యర్థిస్తున్నారు అక్కడ. ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక గొప్ప విషయం, నరసాపురం త్రిపులార్కి ఇస్తున్నారు. రఘురామకృష్ణరాజు నిన్న మనం చెప్పాను తెలుగుదేశం పార్టీ కండవా కప్పించుకొని తెలుగుదేశం పార్టీని వస్తున్నారని. అయితే నిన్న జరిగినటువంటి సమీకరణాల్లో వాళ్ళు ఇంకో సీటు కావాలని అడుగుతున్నారు. అరే నాయన, ఇంక ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పని నరసాపురం తీసుకొని రఘురామకృష్ణరాజు గారిని తీసుకోండి. మనం అంతకుముందు కూడా చెప్పాం, మీరు క్యాండిడేట్ని మీరు తీసుకోండి, వైసీపీ నుంచి మీరు తీసుకొని మీరు ఆయనకి నరసాపురం ఇవ్వండి, ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఇప్పుడు లెజెండరీ స్టారు అని చెప్పని, పొలిటికల్ స్టార్ అని చెప్పని చెప్పారు ఆయన. అట్లాగే ఆయనకి ఇచ్చారు. ఇది
నర్సాపురం. ఓకే, కాకపోతే ఆ వైసీపీ క్యాండిడేట్ ఇచ్చారు కాబట్టి అదొక సమీకరణం. అవునండి. ఇక తిరుపతి, సరే తిరుపతిది ఇదొక అంశం. ఇది ఓవరాల్గా అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ ఒక ఐడియా కోసం జనాలకి తెలవటం కోసం చెప్పాను. తిరుపతి, అనకాపల్లి కూడా తీసుకున్నారు. అనకాపల్లి ఇప్పుడు సీఎం రమేష్ గారు పోటీ చేయబోతున్నారు అక్కడి నుంచి, జస్ట్ ఒక ఐడియా కోసం. అక్కడ గతంలో వైసీపీకి 5,86,000 ఓట్లు వచ్చినాయి, తెలుగుదేశానికి 4,97,000 ఓట్లు వచ్చినాయి, అంటే 89,000 మెజారిటీతో గెలిచారు. బీజేపీకి 13,000 ఓట్లు వచ్చినాయి, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 1,700-1,600 ఓట్లు వచ్చినాయి. ఓకే, ఈ జనసేనకి అక్కడ 82,000 ఓట్లు వచ్చినాయి. మరి 13,000 ఓట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీ సీటు తీసుకొని తెలుగుదేశం పార్టీ ఓట్లతో జనసేన పార్టీ ఓట్లతో మాత్రమే గెలవాలి, అంతే తప్ప ఇంకా అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ బీజేపీ లేకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ కలిపి వైఎస్ఆర్సీపీ మీద గెలిచేస్తాయి ఈజీగా. ఓకే, ఇట్లాంటి మళ్ళీ రేపు మావల్నే గెలిచారు, మావల్నే ఈ ప్రభుత్వం, మావల్నే వీళ్ళు అనేటువంటి మాటల్ని దయ ఉంచి మాట్లాడద్దు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మా బీజేపీ తోటి మేము ఇచ్చి వాళ్ళని గెలిపించామని చెప్పుకోవడంలో వాళ్ళకి రైట్ ఉంది, వాస్తవం మాట్లాడు వాళ్ళకి రైట్ ఉంది, వీళ్ళకి ఆ రైట్ లేదు. కానీ వాళ్ళు మాట్లాడరో మనకు తెలియదు. కానీ వీళ్ళలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం మాట్లాడతారు, మామూలుగా మాట్లాడరు. గెలిస్తే ఒక రకంగా మాట్లాడతారు, ఓడిపోతే ఇంకో రకంగా మాట్లాడతారు, ఏ ఈక్వేషన్కి ఆ ఈక్వేషన్ రకంగా మాట్లాడుతుంటారు. నేను పర్టికులర్గా ఏపీలో కొంతమంది బీజేపీ నేతలు అని మాత్రమే చెబుతున్నాను, అందరూ కాదు. భారతీయ జనతా పార్టీలో ది బెస్ట్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి విజన్ ఉంటుంది, వాళ్ళకు ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి భావన ఉంటుంది. కానీ కొద్దిమంది విషయం గురించి సరే, ఇక్కడ మనం ఇంకోసారి చూస్తే అసెంబ్లీ స్థానాలు 2014లో తీసుకున్న 10 అసెంబ్లీ స్థానాల్లో 4 గెలిచారు, 6 ఓడిపోయారు. గెలిచినటువంటి స్థానాల్లో విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి సిటీ ఆకుల సత్యనారాయణ, తాడేపల్లిగూడెం పైడి మాణిక్యాలరావు, కైకలూరు కామినేని శ్రీనివాసు. బీజేపీ ఓడిపోయిన స్థానాలు పాడేరు, విజయవాడ వెస్టు, నర్సరావుపేట, నెల్లూరు, కోడుమూరు, మదనపల్లి. ఇప్పుడు 2019లో మరి ఈ 10 స్థానాల్లో కూడా బీజేపీ పోటీ చేసింది. ఏ సీట్లో కూడా డిపాజిట్ రాలా, 10 స్థానాల్లో 2,000, 3,000, 5,000, 7,000 అంతే. మరి 2014లో గెలిచినటువంటి స్థానాల్లో మరి 2019లో కూడా మరి గెలవాలి కదా, ఒక్క సీటు గెలవాలా. ఈ 10 స్థానాల్లో కూడా ఎక్కడ మళ్ళీ డిపాజిట్లు రాలా. మరలా ఇప్పుడు మళ్ళీ 10 స్థానాలు సరే కొంచెం అటో ఇటో అడిగి రేపు మళ్ళీ మాకు మొత్తం మా సీట్లు మేమే గెలుస్తాము అని చెప్పని అడుగుతూ ఉన్నారు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్నారు, పొత్తు ధర్మంలో భాగంగా ఇస్తారు, పొత్తు ధర్మంలో భాగంగా కలిసి పనిచేస్తారు. బీజేపీ కేంద్ర నాయకత్వం చాలా క్లియర్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క అత్యుత్సాహం, కొంతమంది నాయకుల యొక్క ప్రేలాపనలు అనవసరంగా పొత్తు ధర్మాన్ని చెడగొట్టకుండా పొత్తు ధర్మాన్ని కొనసాగించే విధంగా ముందుకు వెళితే బాగుండిద్ది అనేటువంటి అభిప్రాయాలు ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. ప్రజలు కూడా కాదండి, నాకు కొంతమంది మహిళలు చెప్పారు, ఏమండి వారు కొంచెం గౌరవంగా ఉంటే బాగుండిద్ది, వారు ఏమన్నా ఇప్పుడు ఒక రకంగా ఉంటారు, తర్వాత ఇంకో రకంగా ఉంటారు. వాళ్ళలో కొంతమంది పర్టికులర్ వాళ్ళ పేర్లు కూడా చెప్పారు, నేను పేర్లు చెప్పట్లా, ఉదహరించట్లా. వారు తెలుగుదేశం పార్టీ అన్నా జనసేన పార్టీ అన్నా వాళ్ళకి ఎందుకు చులకన భావంగా ఉంటుంది, వాళ్ళ మాటలు అలా ఉంటున్నాయి, అగౌరవపరిచే విధంగా మాట్లాడకుండా తీసుకెళ్ళండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి, గతంలో కొన్ని చేశారు, కొన్ని చేయాల్సింది ఉంది, కానీ భవిష్యత్తులో ఏం చేస్తారో చేస్తే బాగుండిద్ది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాళ్ళు. సరే, ఇది ఓవరాల్గా ఉన్న పిక్చర్. సరే.